నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్ అండ్ లుంబర్ స్పాండిలోసిస్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మరి ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? సో మనకేంటంటే వెన్నుపూసలు మెడ నుంచి కింద తోకబొక్క వరకు కూడా వెన్నుపూసలు వర్టిబ్రే అని మనం ఏదైతే అంటామో వాటిలలో అరుగుదల, ఆర్థరైటిస్ ఆఫ్ వర్టిబ్రే అంటే వెన్నుపూస యొక్క అరుగుదలనే మనం స్పాండైలోసిస్ అని అంటాం అన్నమాట. సో అయితే మెడ నొప్పికి నడుము నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ఇదొక కారణం అన్నమాట. స్పాండైలోసిస్ అనేది ఉంటుంది, స్పాండిలైటిస్ అనేది ఉంటుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి, ఆర్థరైటిస్ లాంటివి ఉంటుంది, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేటివి ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఇన్ఫ్లమేషన్ వల్ల రావచ్చు, ఇట్లా ఉంటుంది. ఇంకా కొన్ని డెఫిషియన్సీస్, కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కూడా రావచ్చు. ఒక్కొక్కటి మనం చూసుకుంటే మాత్రం ఈ మధ్యకాలంలో 30 years దాటిన వాళ్ళలో 30 years లోపు వాళ్ళకు కూడా ఈ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం ఏర్పడుతుంది. స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల, ఆర్థరైటిస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఈ వర్టిబ్రే. సో ఇది ఎందుకు వస్తుంది అని మనం చూసుకుంటే మనకి మెడ దగ్గర కానీ ఈ వెన్నుపూస మొత్తం మీద కానీ ఎక్కువ ఒత్తిడి పడే పనులు మనం ఎక్కువగా చేయడము, ఏదైనా ఇంజురీస్ అనేది తలగడము, లేదంటే మనం చేసే వృత్తిని బట్టి మనం ఎక్కువసేపు గంటల కొద్దీ కదలకుండా ఒకటే ప్లేస్లో కూర్చోవడము, స్క్రీన్ జాబ్స్, డెస్క్ జాబ్స్ అంటే ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కదలకుండా ఒకటే పొజిషన్లో ఉండడము, ఎక్కువ కూర్చొని పనిచేసేవాళ్ళు, లేదంటే ఎక్కువ ఫోన్ వాడేవాళ్ళు, లేదంటే మన పోస్చర్స్ని అనేటివి కరెక్ట్గా లేకపోవడం, అన్ఈవెన్ మూమెంట్లో ఉండడము, కరెక్ట్ పోస్చర్లో కూర్చోకపోవడము, ఇవన్నీ ఒక కారణం అయితే దీంతో పాటు ఈ స్పాండిలోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. నార్మల్గా ఏజ్ పైబడుతున్న వాళ్ళకి ఎముకలు అనేటివి అరుగుతూ ఉంటాయి వెన్నుపూసలు. కానీ ఇది కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా ఈ స్పాండిలోసిస్ అనేది కామన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే జర్నీస్ని బట్టి, వాళ్ళు చేసే జాబ్ని బట్టి, ఇంకా కొన్ని ఇంజురీస్ వల్ల, జిమ్లో ఇంజురీస్, వెయిట్స్ లిఫ్ట్ చేయడము, బరువులు ఎత్తడము, పైకి కిందికి తిరగడము, లేదంటే ఇలాంటివి మనం చేసే పనులను బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి స్పాండిలోసిస్. అయితే దీంట్లో మనకి ఏంటంటే ఈ స్పాండిలోసిస్ అనేది ఏ ప్రాంతంలో వస్తుందనే దాన్ని బట్టి దాని టైప్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పాండిలోసిస్ అంటే ఈ వర్టిబ్రే వెన్నుపూసల యొక్క అరుగుదల అనేది మెడ దగ్గర వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారనమాట. ఈ వెన్నుపూసల యొక్క అరుగుదల నడుములో వస్తే లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూసుకుంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మెడ దగ్గర ఉండే 7 ఎముకలు అరగడాన్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. దీనికి కూడా కారణాలు ఇంచుమించుగా మనకి ఏంటంటే డెస్క్ జాబ్స్, సిస్టమ్ వర్క్స్, అన్ఈవెన్ మూమెంట్స్, పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, ఇంతకుముందు ఏదైనా ఇంజురీస్ కావడం, పట్టేయడము, మీరు తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడం, కాల్షియం విటమిన్ డి తక్కువ ఉండడము, సన్ ఎక్స్పోజర్ అనేది లేకపోవడము, సో ఇంకా చేతులతో చేసే పనులు, విపరీతంగా వెయిట్ లిఫ్ట్ చేయడము, ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఆ మెడ మీద ఒత్తిడి బాగా పడడం వల్ల ఇప్పుడు ఏంటంటే మనం చేసే పనులను బట్టి మెడ మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అయిపోయి అది ఒక 4-5 ఏళ్ళ పాటు మీకు ప్రెషర్ అనేది పడింది అని అంటే ఎముకలలో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అరుగుదల అంటే ఏంటంటే ఎముకల అనేటివి గట్టితనం తగ్గిపోతుంది, ఎముక యొక్క కణాలు ఆస్టియోఫైట్స్ అనే మాదిరిగా కొంచెం ఎముక పెరిగినట్టుగా అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎముకకి మధ్య నుండే గ్యాప్ అనేది తగ్గిపోయి అవి స్పేస్ అనేది తగ్గిపోతుంది అనమాట. దానివల్ల మధ్యలో ఉండే వెన్నుపాము అనేది ఒతకపోతుంది. వెన్నుపాము అంటే నరాలు, ఆ నరాలు ఒతకపోతే దానివల్ల మెడ దగ్గర ఏది ఎఫెక్ట్ అయినా కూడా నరాలు అనేటివి ఒతకపోతే చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, తల, గొంతు, నాలుక, చేతి వేళ్ళ వరకు కూడా మనకి స్టిఫ్నెస్, పెయిన్, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో అదే నడుము దగ్గర ఎముకలు అరుగుతే లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. దీనివల్ల కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే లో బ్యాక్ పెయిన్. ఈ లో బ్యాక్ పెయిన్తో పాటు వెన్నుపూసలు అరిగిన వాళ్ళకి ఆ ఎముకలు అనేటివి అరగడం వల్ల, ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల, జాయింట్ స్పేస్ తగ్గిపోవడం వల్ల, అక్కడ ఉండే నరాలు అనేటివి ఒతకపోవడం వల్ల నడుము భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళ వరకు, అంటే ప్రతి మనిషికి ఒకలాగా ఉండదు. కొంతమందికి ఓన్లీ నీ జాయింట్ వరకు, హిప్ టు నీ ఉంటుంది. కొంతమందికి హిప్ టు టోటల్ ఫుట్ వేళ్ళ వరకు కూడా ఈ నరం లాగినట్టుగా ఉండడం, విపరీతమైన నొప్పి, స్టిఫ్నెస్, మంట, తిమ్మిరి, మొద్దుబారడం ఇలాంటివి అప్పుడప్పుడు రావచ్చు, లేదంటే కంటిన్యూగా ఉండొచ్చు అనమాట.
సో దీన్ని లుంబర్ స్పాండిలోసిస్ అంటారనమాట. సో మొత్తంగా ఏంటంటే ఈ అరుగుదల, ఎముకల యొక్క అరుగుదల, ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉంటుందో అది వెన్నుపూసలకు వస్తే దాన్ని స్పాండిలోసిస్ అంటారు. అయితే దీనికే ఇంచుమించుగా దగ్గరలో ఏంటంటే స్పాండిలైటిస్ అనేది కూడా ఉంటుంది. స్పాండిలైటిస్ అనేది ఏంటంటే వెన్నుపూసల యొక్క లేయర్స్లో వెన్నుపూసలు అనేటివి వాపుకు గురయ్యి దానివల్ల దాని మధ్యలో ఉండే నరాలకు ఒత్తిడి పడి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది మేజర్గా స్పాండిలైటిస్ అనేది ఏంటంటే అరుగుదల కాదు, ఇన్ఫ్లమేషన్, వాపు. ఇది కొన్ని ఇన్ఫెక్షన్లలో వస్తుందన్నమాట. అంటే టీబీ అనే డిసీజ్లో, టీబీ అనేది అందరికీ ఛాతికి వస్తుంది అనుకుంటారు, కానీ టీబీ అనేది వెన్నుపూసకు కూడా రావచ్చు. దాన్నే పాట్స్ డిసీజ్ అంటారు. ఇది వచ్చిన వాళ్ళకు కూడా ఈ స్పాండిలైటిస్ అనేది ఏర్పడుతుంది. అది ఏంటంటే మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోకపోతే కొన్నిసార్లు అది పెరాలసిస్కి లీడ్ చేయడము, వెన్నుపూసలు విరిగిపోవడము, అక్కడ ఉండే నరాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. అయితే ఇవన్నిటి కూడా మీరు గమనించుకొని మీరు 3 నుంచి 6 వారాలను మించి మెడ నొప్పి, నడుము నొప్పి, స్టిఫ్నెస్, పెయిన్, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం ఇవి కనుక మీకు ఎక్స్ట్రిమిటీస్లో పెయిన్ కానీ గమనించుకుంటే డెఫినెట్గా డాక్టర్ని కలవండి. వీటన్నిటికీ మనకి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్స్తో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా, కొత్త సమస్యలు మందుతోని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులతో మనకి పర్మనెంట్గా వీటికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నొప్పి అనేది తగ్గుతుంది. మనం పనులు అనేటివి ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. వీరేశం గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. వీరేశం గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వీరేశం గారు చెప్పండి. హలో, చెప్పండి సార్. మేడం, నాకు మన రైట్ హ్యాండ్ కొంచెం మేడం సార్ వింటున్నా, చెప్పండి సార్. మేడం, రైట్ హ్యాండ్ గుంజినట్టు అయింది మేడం. తిమ్మిర్లా సార్? ఇల్లు రాదు మేడం, లైట్ గుంజినట్టు, ఒక కాలు కూడా గుంజినట్టు అవుతుంది. ఎప్పటి నుంచి? మన మెడలో కూడా ఈ సరిగ్గా ఇక్కడ మెడ వెనకాల మేడం ఆడ నొప్పి వస్తుంది మేడం. నాకు ఏజ్ ఎంత సార్? ఏది 42 years మేడం. ఏం పని చేస్తారండి? నేను డ్రైవర్ మేడం. ఎప్పటి నుంచి సార్ ఇట్లా ఇబ్బంది? ఒక 3 years అవుతుంది మేడం. మరి ఏమైనా రిపోర్ట్లు చేయించుకున్నారా సార్? చూపించాను మేడం, వాళ్ళు మల్టీవిటమిన్స్ అవన్నీ టాబ్లెట్స్ ఇచ్చారు. సరే సార్, నేను చెప్తా వినండి సార్. తగ్గట్లేదు మేడం. తగ్గుతుంది సార్, ఈ ప్రాబ్లం తగ్గుతుంది, భయపడకండి. కాకపోతే ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది, అది మళ్ళీ తిరగబడకుండా కూడా ఉంటుంది. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే చిన్న నొప్పే కదా, చిన్నదే కదా ప్రాబ్లం అని అది అలా నడిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది చాలా సివియర్ అయిపోయి సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు సర్జరీలు కూడా సక్సెస్ కావు. అయితే మీరేంటంటే సార్, మీ విషయంలో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ సార్ ఇవి. స్పాండిలోసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, సియాటికా, నరాల వీక్నెస్, ఈ వన్ సైడెడ్ వీక్నెస్, కొంతమందికి 2 సైడ్లు వీక్ ఉంటుంది. కాళ్ళు అంటే నడుము నుంచి కింద పడిపోయినట్టుగా కాళ్ళంతా తిమ్మిర్లు, ఇట్లా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఎందుకంటే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు వెన్నుపూస అనేది బాగా ఒత్తిడికి గురవ్వడం వల్ల ఆ ఒత్తిడి అనేది మెడ దగ్గర రావచ్చు, నడుము దగ్గర రావచ్చు అనమాట. సో అయితే అట్లా మెడ దగ్గర ఒత్తిడి ఏర్పడ్డ వాళ్ళకి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా షోల్డర్స్ నుంచి మొదలుపెట్టి చేయి అంతా కూడా వేళ్ళ వరకు తిమ్మిర్లు పట్టినట్టుగా ఉంటుంది. కొంతమందికి చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా ఉంటుంది. కొంతమందికి జబ్బలంతా బాగా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఇది కంటిన్యూగా ఉండొచ్చు, అప్పుడప్పుడు ఉండొచ్చు. ఇదేంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ నరాలు ఎక్కడెక్కడికైతే ప్రసారం అవుతాయో అక్కడ ఉండే కండరాలు కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు దాని షేప్ కూడా అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా ఈ సేమ్ డ్రైవింగ్ ఫీల్డ్లోనే నడుముకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కూర్చొనే ఉంటారు కదా, ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా కాకపోవడం వల్ల కూడా ఆ కండరాలు అనేటివి వీక్ అవుతూ ఉంటాయి, నరాలు వీక్ అవుతూ ఉంటాయి. దానివల్ల పిరుదల, పిక్కలు, అరిపాదం వేళ్ళ వరకు బాగా లాగినట్టు, గుంజినట్టు, ఇట్లా టైట్నెస్ అనేది, పెయిన్ అనేది, పొడిచినట్టుగా, షాక్ కొట్టినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే అప్పుడప్పుడు వస్తున్నాయి కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే దీంతో పాటు ఏంటంటే సార్, డ్రైవింగ్ ఫీల్డ్ అనే కాదు, వీటితో పాటు మనం టైంకి చాలా రోజుల నుంచి సరిగ్గా తినకపోవడము, ఇలాంటి వాటి వల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీస్ ఏర్పడతాయి. ముఖ్యమైన విటమిన్స్ అనేటివి, నరాలకు కావాల్సిన విటమిన్లు తగ్గితే B12, విటమిన్ D, కాల్షియం ఇలాంటివి తగ్గినాయి అనుకోండి, దానివల్ల కూడా మనకి కండరాల నొప్పులు, నరాల నొప్పులు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లా వన్ సైడెడ్ రావడం మంచిది కాదు సార్. ఇది మీరు నెగ్లెక్ట్ చేయకండి, లేట్ చేయకండి. వీలైతే ఒకసారి ఫస్ట్ ఫ్రీ కన్సల్టేషనే కాబట్టి వచ్చి కలవండి. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అది ప్రాబ్లం ఏంటి, డిస్క్ అరుగుతుందా, డిస్క్ ప్రాబ్లమా, నరాల వీక్నెస్సా, నరాల ఒత్తిడా, ఇంకేమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, కరెక్ట్గా మనం మూల కారణం తెలుసుకొని మెడిసిన్ వాడుకుంటే కొద్ది రోజులలోనే ఇది తగ్గి మళ్ళీ తిరగబడకుండా ఉంటుంది సార్. వీలైతే ఒకసారి రండి.
ఓకే మేడం, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వీరభద్ర గారు కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. వీరభద్ర గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. మేడం ప్రాబ్లం వచ్చేసి చెప్పండి సార్. చెప్పండి. బ్యాక్ బోన్ మేడం. ఏమైతుంది సార్ ఇబ్బంది? బ్యాక్ బోన్ బాగా పెయిన్ కావడం, కాళ్ళు చేతులు లాగడం, సో మెడ నరాలు బాగా లాగుతా ఉంటది. ఓకే సార్, ఎప్పటి నుంచి? ఈ 1 year నుంచి మేడం. మ్మ్. అది ఏజ్ ఎంత సార్? ఇప్పుడు కన్సల్ట్ మేడం 32 మేడం. సార్ ఏజ్ ఎంత? 32. 32. ఏం పని చేశారు సార్? ఎనర్జీస్ రిలాక్షన్ మేడం. ఏమైనా జర్నీ, లాంగ్ జర్నీస్ ఇంతకుముందు ఏమైనా ఇంజురీస్ అట్లా అయినాయా? పాటు కొంచెం ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే సార్, ఓకే, డోంట్ వరీ. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది సార్. ఇది ఏజ్, ఇంతకుముందు అయితే ఏజ్ పైబడ్డ వాళ్ళకే ఇలాంటి సమస్యలు వచ్చేవి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు సార్. సో 25, 30s నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే మనం చేసే పనిని బట్టి కొంతమందికి వృత్తితో సంబంధం లేకుండా కూడా ఎక్కువ ఫోన్లు వాడే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే మెయిన్ దీని తాత్పర్యం ఏంటంటే సార్, మెడ మీద, నడుముల మీద, వెన్నుపూస అంతా పైనుంచి కింది వరకు ఒత్తిడి పడే పని ఏది చేసినా కూడా ఆ ఎముకలు అనేటివి వీక్ అవ్వడము, వెన్నుపూసకి ఏదైనా కూడా అక్కడ నరాలు ఉంటాయి సార్, నరాలకి ఎఫెక్ట్ అవుతుంది. నరాలకు ఎఫెక్ట్ అవుతే ఖచ్చితంగా చేతులు, కాళ్ళు వీక్ అవ్వడము, వన్ సైడ్ కానీ లేదంటే బోత్ సైడ్స్ కానీ కంటిన్యూగా కానీ అప్పుడప్పుడు కానీ ఇట్లా పొడిచినట్టుగా ఉండడము, లాగడము, తిమ్మిర్లు, మంటలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఇనిషియల్గా. అది మనం నెగ్లెక్ట్ చేస్తే అది సివియర్ ప్రాబ్లం అయిపోయి ఇంకా చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది సార్. అయితే దీనికి ఒకసారి వీలైతే కన్సల్ట్ అవ్వండి. మేబీ ఏమైనా స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం ఎఫెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండవచ్చు. సో దీనికి జస్ట్ కొద్ది వారాల పాటు మందులు వాడుకుంటూ కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ మీకు దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది చెక్ చేసి అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మేము చెప్పే సలహాలు పాటించుకుంటూ మందులు వాడితే విదిన్ ఫ్యూ వీక్స్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వీలైతే ఒకసారి కలవండి సార్. ఓకే మేడం, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అబీబ్ గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. అబీబ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అబీబ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం సార్ చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, ప్రాబ్లం చెప్పండి. మా మిస్సెస్ కి షుగర్ ఉంది మేడం. ఓకే సార్. షుగర్ ఉంది, కొద్దిగా ఒక కాలు వాసి కొద్దిగా నొప్పి లేస్తుంది మేడం. ఓకే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. అయితే అదొకటేనా సార్? ఎక్కువ మేడం, ఒక కాలుకి వాపు వచ్చింది. ఓకే సార్, ఓకే. అయితే కాళ్ళ వాపులు అనేటివి అనేక కారణాలు ఉంటాయి సార్. అంటే సింపుల్గా బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడం వల్ల కూడా, వినండి సార్, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోతే కూడా కాళ్ళ వాపులు వస్తాయి సార్. షుగర్లో కూడా కాంప్లికేషన్స్గా ఇది రావచ్చు. అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఏమన్నా డిస్టర్బ్ అయితే కూడా కాళ్ళ వాపులు అనేటివి వస్తూ ఉంటాయి సార్. అంటే సీరం క్రియాటినిన్ ఇట్లా కొన్ని చెడు పదార్థాలు అనేటివి ఎక్కువైతే కూడా కాళ్ళ వాపులు వస్తాయి. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే సింపుల్గా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అనేది డాక్టర్ని కలిస్తే ఆ లక్షణాలను బట్టి, ఎగ్జామినేషన్ బట్టి, కొన్ని పరీక్షలను బట్టి తెలుస్తుంది. అయితే దీనికి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే కాళ్ళ వాపులకి కారణం ఏదైనా పెడల్ ఎడిమా అనేది కారణం కిడ్నీ ప్రాబ్లమా, లేదంటే హార్ట్ ప్రాబ్లమా, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమా, వెరికోజ్ వీన్సా, సెల్యులైటిసా, ఇంకా ఏదైనా అల్సరా, లోపల ఏమైనా వెరికోజ్ వీన్స్ ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్గా మనం ఎగ్జామినేషన్ చేస్తే అర్థమైపోతుంది సార్. షుగర్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ షుగర్తో పాటు బీపీ ఉంటే కూడా అది కంట్రోల్లో లేకపోయినా కూడా ఇట్లా ఉంటుంది సార్. అయితే మీరు అవి కంటిన్యూ చేయండి. ఆ మెడికేషన్ ఆల్రెడీ మీరు ఏదైతే వాడుతున్నారో అది కంటిన్యూ చేసుకుంటూ కుదిరితే ఒకసారి మా నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి కలవండి. ఆ కాళ్ళవాపులు అట్లా రెగ్యులర్గా ఉంటే కూడా మంచిది కాదు సార్. సో కాళ్ళవాపులు ఉన్న వాళ్ళు సింపుల్గా ఇంట్లో చేయాల్సిన చిట్కా ఏంటంటే కాళ్ళు ఎలివేటెడ్ లెగ్స్లో పెట్టుకోవాలి. అంటే కాళ్ళ కింద మెత్తలేసుకొని పడుకోవాలి. సో దాంతో టెంపరీగా మీకు రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. కానీ దాని మూల కారణం ఏంటి? కిడ్నీ ఫంక్షనింగ్ ఇబ్బంది అవుతుందా, వెరికోజ్ వీన్సా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమా, సెల్యులైటిసా, ఇన్ఫెక్షనా అనేది కరెక్ట్గా మనం తెలుసుకుంటే దాన్ని బట్టి హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది. దీంట్లో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మందులు వాడుకుంటే మీకు షుగర్ కంట్రోల్లో వస్తుంది. అండ్ ఆ వాపులు అనేటివి తరచుగా రాకుండా చేసుకోవచ్చు, నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు. వీలైతే ఒకసారి మీ మిస్సెస్ని తీసుకొని రండి సార్. ఓకే మేడం, ఇంకో కాల్ తీసుకుందాం. లావణ్య గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. లావణ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. మేడం చెప్పండి. లావణ్య గారు, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి అమ్మా? 15 రోజులు అవుతుంది. ఓకే, అంటే ఇది ఫస్ట్ టైం వచ్చిందా? ఉంచుకున్నాను, తగ్గట్లేదు. అయితే కాలు కలిసి వాపు వస్తుంది. అమ్మా ఇది ఏమైనా రిపోర్ట్లు చేయించుకున్నారా?
స్కానింగ్ తీపించుకున్నాను, కిడ్నీకి ఏం ప్రాబ్లం లేదన్నారు. కిడ్నీస్ ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్రే ఏం తీయించుకోలేదా? ఎక్స్రే అంటే మామూలుగా ఇట్లా తీసిరు కానీ ఏం కాదని చెప్తాను డాక్టర్. ఓకే అమ్మా. హాస్పిటల్ చూసుకుంది. ఏజ్ ఎంత? 46. 42. ఓకేమ్మా. లేడీస్లో ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా వస్తుందమ్మా. ఎందుకంటే పని ఒత్తిడి, పర్సనల్ కేర్ సరిగా తీసుకోకపోవడము, ఆహారం టైంకి తీసుకోకపోవడము, ఇంకా డెలివరీలు, ఇట్లా ఎన్నో పరిస్థితుల వల్ల లేడీస్లో నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తారు. దానివల్ల ఈ చిన్న ప్రాబ్లమ్సే పెద్దగా అయిపోతూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ శాతం నిలబడడం వల్ల, ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల, రెస్ట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, మన పోస్చర్స్ కరెక్ట్గా లేక, బాడీ వెయిట్ ఎక్కువ ఉండడము, ఇలాంటి వాటి వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుందమ్మా. ఈ బ్యాక్ పెయిన్కి సింపుల్ రీజన్స్ ఉంటాయి. కండరాల నొప్పులు ఉండొచ్చు, లేదంటే అక్కడ వెన్నుపూసలు అరిగిపోవడము, ఇట్లా 40 క్రాస్ అయింది అని అంటే స్పాండిలోసిస్ అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో మనకి డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్ లాంటివి వచ్చినాయి అని అంటే కొంచెం ఇబ్బంది ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే ఈ లో బ్యాక్ పెయిన్కి పర్మనెంట్ క్యూర్ అనేది ఉందమ్మా. మెడికేషన్ రెగ్యులర్గా వాడుకుంటే మీకు అక్కడ వెన్నుపూసలు గట్టిపడుతూ ఉంటాయి, అండ్ నరాల బలహీనత, నరాల వీక్నెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సెట్ అయిపోతాయి. ఇది నెమ్మదిగా పర్మనెంట్గా క్యూర్ అయిపోతూ ఉంటుంది. వీలైతే ఒకసారి మీరు వచ్చి కలవండి, మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళి కలవండి. కలవలేని పరిస్థితులలో ఫోన్ కాల్ అయినా చేసి మాట్లాడండి. ఇంకేదైనా అవసరం అనుకుంటే మేము ఏదైనా రిపోర్ట్ సజెస్ట్ చేస్తాము. కాకపోతే లో బ్యాక్ పెయిన్ అనేది కామన్ ప్రాబ్లం, దీనికి మెడికేషన్ ఉంది. జస్ట్ మెడికేషన్ వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈ ప్రాబ్లం పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చోకండి, మెట్లు ఎక్కి దిగకండి, బరువులు ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయకండి, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. మీ బాడీ వెయిట్ మీ హైట్తో చూసుకుంటే ఎక్కువ ఉన్నట్లయితే అది కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సన్ ఎక్స్పోజర్కి ఉండడానికి ట్రై చేయండి. మినిమం ఒక 10-15 మినిట్స్ అన్న సన్ ఎక్స్పోజర్ ఉండేలాగా చూసుకోండి. సో ఇవి మినిమం మెయింటైన్ చేసుకుంటూ డైట్లో మాత్రం కొద్దిగా పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి బాగా తీసుకుంటూ, ఎందులో అయితే కాల్షియం, విటమిన్ డి ఎక్కువ ఉంటుందో అవి తీసుకుంటూ కొంచెం మెడిసిన్ అనేది ప్రాపర్గా వాడితే ఇది ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఉంటుందండి. వీలైతే ఒకసారి రండి. మేడం, అయితే డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, అసలు రీజన్స్ ఏంటంటారు? అసలు డిస్క్లు అనేటివి ఏంటి అని అంటే మనకి వెన్నుపూసలు, ఇంతసేపు మనం చెప్తున్నాం కదా, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, ఇవేంది వెన్నుపూసల యొక్క అరుగుదల, వెన్నుపూసలలో వాపులు. అంటే మనకి మెడ నుంచి కింద నడుము వరకు, తోకబొక్క వరకు ఎముకలని వెర్టిబ్రే అంటాం. ఈ ఎముకలు మనం ఫ్లెక్సిబుల్గా వంగి లేవాలంటే, కదలాలంటే ఎముకలు మధ్యలో ఒక కుషన్స్ లాగా, షాక్ అబ్జార్బర్స్ లాగా, ఒక మెత్తటి ఎముకల్లాగా ఉంటాయి అన్నమాట. ఎముకకి మధ్యలో వాటినే మనం డిస్క్ అంటాం అన్నమాట. ఎముకకి ఏ ఎఫెక్ట్ అయినా డిస్క్ల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మనం చేసే పనిని బట్టి మనం అనీవెన్ మూమెంట్స్ చేయడము, వెయిట్ లిఫ్టింగ్ చేయడము, ఇంజురీస్, దెబ్బలు తగలడము, యాక్సిడెంట్స్, వెయిట్ ఎక్కువగా ఉండడము, సడన్ మూమెంట్ ఇవ్వడము, సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడము, కింద కూర్చొని లేవడము, మెట్లకి దిగడము, లాంగ్ జర్నీస్, ఇలా అనేక కారణాల వల్ల వెన్నుపూసలు వాటి మధ్యలో ఉండే డిస్క్ల మీద ఎఫెక్ట్ పడితే ఆ మెత్తటి ఎముకలలో వాప్ అనేది ఏర్పడుతుంది. ఆ మెత్తటి ఎముకలలో ఆ ఔటర్ లేయర్ అనేది నలిగిపోయి లోపల ఉన్న జెల్ లాంటి మెటీరియల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. యాన్యులర్ టియర్ అంటాము. సో అలా బయటికి వచ్చినప్పుడు డిస్క్ బల్జ్, ఆ డిస్క్ అనేది వాపుకు గురవుతుంది, డిస్క్ బల్జ్. నెక్స్ట్ లెవెల్లో ఆ బల్జ్ కాస్త ప్రొట్రూషన్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ డిస్క్ అనేది ఆ ప్లేస్లో నుంచి కదిలిపోయి ఇంకా ముందుకు వచ్చేస్తుంది అనమాట, డిస్క్ స్లిప్ డిస్క్ లాగా. సో డిస్క్ డెసికేషన్ అంటారు. అయితే డిస్క్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఏమవుతుందంటే, మెయిన్ నార్మల్గా ఆర్థరైటిస్ అంటే వేరే జాయింట్స్లో ఆర్థరైటిస్ వస్తే అదే జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ వెన్నుపూసలకు ఆర్థరైటిస్ లాంటివి లేదంటే డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తే ఏమవుతుందంటే, ప్రాబ్లం ఏంటంటే అది ఒక్క పాయింటే ఎఫెక్ట్ కాదనమాట. దాంతోపాటు అక్కడ ఉండే నరాల మీద ఎఫెక్ట్ పడడం వల్ల ఆ నరాలు ఎక్కడెక్కడికైతే వెళ్తాయో అక్కడక్కడ మొత్తం పెయిన్ అనేది ఉంటుంది. అయితే ఈ డిస్క్, సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్ ఇట్లా ఉన్న వాళ్ళు, డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, మధ్యలో ఉండే వెన్ను పాము మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల డిస్క్ ప్రాబ్లమ్ సర్వైకల్లో, మెడలో ఉన్న వాళ్ళకి సేమ్ లక్షణాలు అయితే మనకి మెడ టైట్ అయిపోవడము, మెడ తిప్పలేని పరిస్థితి, మెడ నుంచి షోల్డర్స్ పెయిన్, తర్వాత చేతులంతా లాగినట్టుగా ఉంటాయి. సో 2-3 వేళ్ళు కానీ, టోటల్గా అన్ని వేళ్ళు కానీ తిమ్మిర్లు పట్టడం, మొద్దుబారడం, గ్రిప్ అనేది పోవడం, తరచుగా చేతిలో నుంచి వస్తువులు కింద జారి పడిపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. కొంతమందికి ఓన్లీ చెస్ట్ పెయిన్ ఉంటుందన్నమాట, ఈ నరాలతోటి అట్లా ఉంటుంది. కొంతమంది కంటిన్యూ గిడ్డినెస్ అనేది ఉంటుందన్నమాట, కూర్చొని లేస్తే గిడ్డినెస్, వాళ్ళకి బ్యాలెన్స్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు మీరు 2-3 వారాలను మించి మైల్డ్గా, మోడరేట్గా, హెవీగా ఉన్నా కూడా
అన్ని స్టేజెస్కి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వీలైతే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. ప్రతిదానికి సర్జరీ ఫైనల్ కాదు, మందులతోని నేను చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే డెఫినెట్గా ఇవి వితిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల మీకు సిమ్టమ్స్ అనేటివి రికవరీ అవుతుంది. అదే సేమ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి నడుము కింద భాగంలో, అంటే మనకి ఎక్కువ బాడీకి ఒత్తిడి పడేది మెడ, నడుము, మోకాళ్ళు, హిప్స్, అరిపాదాలు. కాబట్టి ఎక్కువ ఈ నడుముకి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడినట్లయితే అక్కడ ఉండే ముఖ్యమైన నరాలు ఏంటంటే లోవర్ బాడీ, అంటే నడుము నుంచి మొదలుపెట్టి పిరుదల అండ్ ఈ ఆర్గాన్స్, ప్రైవేట్ పార్ట్స్ అండ్ తొడలు, పిక్కలు, అరిపాదం వేల వరకు నరాలు అనేవి ఉంటాయి. నడుము దగ్గర ఉండే అతిపెద్ద నరం, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అతిపెద్ద నరాన్ని సియాటిక్ నరం అని అంటారనమాట. ఇప్పుడు ఇవన్నీ అందరికీ కాస్త తెలిసే ఉంటున్నాయి. సో ఈ సియాటిక్ నరం మీద ఒత్తిడి పడింది అని అంటే అది మైల్డ్గా ఉంటేనేమో అప్పుడప్పుడు తొడల వరకు వస్తుంది పెయిన్. అది చాలా సివియర్గా ఉన్నట్లయితే ఆ కాలంతా కూడా విపరీతంగా లాగుతూ ఉంటుంది, షాక్ కొట్టినట్టుగా ఉంటుంది, నడక అనేది చేంజ్ అవుతుంది, మీరు నడవలేరు, పడుకొని కాళ్ళు లేపితే కాళ్ళు అస్సలు లేవండి, ఇట్లా ఉంటుంది. సో నడుములు పడిపోతాయేమో అన్నట్లు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ నడుము భాగంలో లుంబార్ డిస్క్ బల్జ్, ప్రొట్రూషన్ డిస్క్, స్లిప్ డిస్క్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. అవి ఎట్లా అంటే యూరిన్కి సంబంధించిన నరాలు, మోషన్ ఏరియాకి సంబంధించిన నరాలు దెబ్బతింటే యూరిన్ అండ్ మోషన్ అనేది కంట్రోల్ తప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇదేంటంటే పెరాలసిస్ టైప్లోనే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఫుడ్ డ్రాప్, దానికి ఇంకా మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ చాలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్, సియాటికా, తర్వాత స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, తర్వాత నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. కొంతమందికి ఏంటంటే ఇవన్నీ మేజర్ డిసీజ్ అనేది ఏం లేకుండా ఎప్పటికీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది వాళ్ళు చేసే కొన్ని తప్పుల వల్ల, డైలీ లైఫ్లో వాళ్ళు చేసే తప్పుల వల్ల. సో ఈ కొంతమందికి సింపుల్ డెఫిషియన్సీస్, అంటే వాళ్ళ టైంకి పర్సనల్ కేర్ తీసుకోకపోవడం వల్ల, తినకపోవడం వల్ల బాగా డెఫిషియన్సీస్, అనీమియా, రక్తహీనత, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా జబ్బు లేకుండా కూడా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేటివి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే లేడీస్లో డెలివరీస్ తర్వాత అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా మీరు ఎవరైనా బాధపడినట్లయితే ఒబేసిటీ వల్ల కానీ, లేదంటే అనేక కారణాల వల్ల మీకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, లేదంటే చేతులు కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, కళ్ళు తిరగడము, సో సియాటికా, ఇలాంటివి మీరు గమనించుకుంటే డెఫినెట్గా రండి. ఫస్ట్ లైన్ ఆఫ్ హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకు అని అంటే దీనికి లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ వాళ్ళ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. చాలామంది ఏంటంటే సర్జరీ అనేది చేయించుకుంటే ఇంకా మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతాం అనుకుంటారు, కానీ ఫస్ట్ హోమియో ట్రై చేయండి. ఎందుకంటే మందులతోనే అయిపోతున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పత్యాలు ఉండవు. జస్ట్ మెడికేషన్ ప్రాపర్గా వేసుకొని ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడని పనులు కొంత చేయకుండా కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది తీసుకొని కొన్ని రోజులు, అంటే ప్రాబ్లమ్ని బట్టి మేము చెప్తామన్నమాట, అన్నిటికీ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి బెడ్ రెస్ట్ అనేది తీసుకొని, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎత్తున్న పిల్లోస్ వాడకండి, చాలా పలచటివి సర్వైకల్ పిల్లో లాంటివి యూజ్ చేస్తూ, మీరు సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేస్తూ, వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేస్తూ, సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. అది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చోకండి. నరేష్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. నడుము టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి నరేష్ గారు. నరాల వీక్నెస్ సార్? ఓకే సార్, ఇంకేమవుతుంది ఇబ్బంది? సరే సార్, నేను చెప్తాను. ఇంకేమైనా చెప్పేది ఉందా సార్? ఓకే సార్, నరాల వీక్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే సార్, మెయిన్ రక్తహీనత, లేదంటే విటమిన్ B12 మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ బాగా తగ్గిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది మేల్స్లో కావచ్చు, ఫీమేల్స్లో కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ కాళ్ళ నరాలు వీక్ అవుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్గా వెన్నుపూస వీక్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయించుకోవాలి. సో ఇట్లా న్యూరోపతి అనే ప్రాబ్లం, ఇంకా కొన్ని జబ్బులలో కాంప్లికేషన్స్ లాగా కూడా ఈ నరాలు అనేటివి వీక్ అవుతూ ఉంటాయి. అవేం జబ్బులు అని అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, లేదంటే షుగర్ కాంప్లికేషన్స్ లాగా, B12 డెఫిషియన్సీ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేనప్పుడు నరాలు కూడా వీక్ అవుతాయి. సో ఆ నరాల వీక్నెస్కి విటమిన్ B12 డెఫిషియన్సీయా, విటమిన్స్ లోపించినాయా, లేదంటే డిస్క్ ప్రాబ్లం లాంటివి ఉన్నాయా, లేదంటే ఏమైనా మెయిల్ అయితే దానికి ఏమైనా హార్మోన్స్కి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా,
ఇవన్నీ మనం చెక్ చేసుకొని న్యూరోపతియా, న్యూరాలజియానా, లేదంటే ఇది ఏంటి అనేది కరెక్ట్గా ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటే దానికి తగ్గ మందులు ఉంటాయి. అవి జస్ట్ ఇంటర్నల్ మెడికేషన్స్ ప్రాపర్గా వాడుకుంటూ చేయకూడని పనులు చేయకుండా అవాయిడ్ చేస్తే ఈ నరాల వీక్నెస్ ప్రాబ్లం తగ్గుతుంది సార్. వీలైతే రండి, వచ్చి ఎగ్జామినేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి, అది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఓకే మేడం, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాది సయాటికా పెయిన్ మేడం. ఓకే సార్, చెప్పండి ఏమి ఇబ్బంది సయాటికా పెయిన్ పడుతున్నారు? మేడం. పెయిన్ సార్? కాలు నుంచి వెళ్ళి చేతు చిక్కునీరు, కాలు చిక్కునీరు కాడికెళ్ళి దున్నుతుంది మేడం. తల భాగం నుంచి వన్ సైడ్, ఈ భుజం నుంచి వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ కాడ ఇక్కడ జెంట్ అయినట్టు ఇలా తట్టుకున్నట్టు బ్లడ్ సర్క్యులేషన్ దాదాపు కాలు మొత్తం కూర్చుంది మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి సార్? దాదాపు ఒక 15-20 సంవత్సరాలు మెడిసిన్ సంవత్సరాలు. వాడుతున్నా, అన్ని మెడిసిన్ వాడినా మేడం. ఇవాళ ఓకే, ఏజ్ ఎంత? ఏజ్ 49 ఉంటుంది మేడం. 49 ఇయర్స్. ఏం పని చేస్తారు సార్ మీరు? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డ్ చేస్తాం మేడం, కరీంనగర్ 2000. ఓకే సార్, ఓకే. మేము ఎక్కువ బైక్ నడుపుతాం మేడం, నిద్ర ఉండదు, నైట్ డ్యూటీ చేస్తాం. ఓకే సార్, ఓకే. అయితే ఈ నరాల వీక్నెస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సియాటికా ఇవన్నీ ఏంటంటే సార్ మనం చేసే పనులను బట్టే మనం కేర్ కరెక్ట్గా తీసుకోకపోవడం, హెవీగా వర్క్ చేయడము, దానికి ఎలా చేయాలి అనేది సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం, రెస్ట్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఫీల్డ్ వర్క్ చేసేటోళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ గంటలు నిలబడే వాళ్ళకి, వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళకి ఇట్లా వస్తూ ఉంటాయి. అయితే సియాటికాకి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది సార్. హోమియోపతి ట్రీట్మెంట్లో మనకి డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూజన్, సియాటికా అండ్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఈ నరాల వీక్నెస్లు అన్నిటికీ కూడా స్టేజెస్ని బట్టి మనకి ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటే ఇవన్నీ పర్మనెంట్గా క్యూర్ అయ్యి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు సార్. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.